బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావంతో ఈ నెల 11న, 12 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఏపీ, తమిళనాడు వైపు పయనిస్తోందని, దీంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది ఏపీ, తమిళనాడు వైపు పయనిస్తోందని, దీంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలతో యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ఈ అల్పపీడనానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా విశాఖపట్నం నుంచి ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రం తీర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగింది. ఇది అదే ప్రాంతంలో బలపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మెల్లగా పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ శ్రీలంక, తమిళనాడు తీరానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో ఫెంగల్ తుఫాను ఏ విధంగా అయితే ఫామ్ అయిందో ప్రస్తుతం ఈ అల్పపీడనం కూడా అదే దిశలో పయనిస్తోందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 11వ తేదీ నాటికి ఇది మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో కూడా ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 2 రోజుల తర్వాత నుంచి దీని ప్రభావం రాష్ట్రం పైన ఉంటుందని, కోస్తా జిల్లాలలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఇది వాయుగుండంగానే బలపడుతుందని, తుఫానుగా మారేది లేనిది మరో 2 రోజుల్లో తేలుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఫెంగల్ తుఫాన్ కారణంగా దక్షిణ కోస్తా తీర ప్రాంతంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పంట పొలాల్లో ఉన్న పంట చేతికి అందే సమయంలో ఈ తుఫాన్లు ఏర్పడుతూ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రస్తుతం తాజాగా మరో అల్పపీడనం కూడా ఏర్పడి అది బలపడుతుందని చెప్తున్న నేపథ్యంలో రైతుల్లో అయితే ఆందోళన కొనసాగుతుంది. ముఖ్యంగా ఉద్యానవన పంటలు వేసిన రైతులు దీని ప్రభావంతో కొంత నష్టపోయే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అలాగే వరి కోతలు కోసి ధాన్యాన్ని పొలాలపైన ఉంచిన వారి పరిస్థితి కూడా కొంత అగమ్య గోచరంగా తయారైంది. ముఖ్యంగా కోస్తా అంతటా కూడా ఇది వ్యవసాయ సీజన్ కావటం, ఇదే సమయంలో అల్పపీడనాలు ఏర్పడుతూ ఉండటంతో కొంత ఆందోళన అయితే కలుగుతుంది. మరోవైపు అక్టోబర్ వరకు ఏర్పడే అల్పపీడనాలు, తుఫాను కారణంగా కొంత రైతులు ప్రిపేర్ అయి ఉంటారు. అయితే నవంబర్, డిసెంబర్లో తుఫాన్లు మాత్రం కొంత నష్టాన్ని మిగులుస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఏర్పడిన ఈ అల్పపీడనం కారణంగా కోస్తా అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు నుంచే పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా రైతుల పైన ఇది పెను ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఫెంగల్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, చాలా చోట్ల నష్టపోయారు. వారంతా కోలుకుంటున్న సమయంలో తిరిగి మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో రైతుల్లో తిరిగి ఆందోళన మొదలైంది. ఫెంగల్ తుఫాన్ ఏ విధంగా అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా వరకు ప్రభావం చూపిందో, ప్రస్తుతం ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావం కూడా ఇంచుమించుగా ఇదే విధమైన ప్రభావాన్ని చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ తుఫాను నేపథ్యంలో మళ్ళీ అల్పపీడనం ఏర్పడి ఇది బలపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని విపత్తుల నిర్వహణ శాఖ కూడా అప్రమత్తమైంది. పూర్తి స్థాయిలో కూడా తీర ప్రాంతాల్లో అప్రమత్తతను ప్రకటించారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లుగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా వెల్లడించింది.